తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ ఆర్ బ్లెస్సింగ్స్ మీ ముఖంగా మేమందరం తెలుసుకోవడం కూడా. సో సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? సో మనం సింహరాశి కనుక చూసుకుంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వాళ్ళకి ఫస్ట్ నూతన ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుందాం. ఈ పేరుకు తగిన విధంగా వాళ్ళ ఇంట్లో కూడా ధనము, ధాన్యము, ఐశ్వర్యం నిండుగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ వీళ్ళకి సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. అయితే మనకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలు ఇదే పేరుతో ఉన్న మోరార్ల సౌండ్ పేర్లు అంతా కూడా మనకి సింహరాశి కింద వస్తారు. అయితే మనకి కందాయ ఫలాలు, ఆదాయం ఎలా ఉంటుంది, రాజ్యపూజ్యం ఎలా ఉంటుందో తెలుసుకున్న ఒక యూనిక్నెస్ మనకు ఈ ఉగాది ఫలాల్లోనే ఉందండి. బ్యూటీ వేరే ఎక్కడా లేదండి. అది అందులో మనం వెరీ లక్కీ అండి. మనకి తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటకలో కూడాను ఇదే సిస్టాన్ని ఫాలో అవుతారు. కొంత పార్ట్ ఆఫ్ కేరళలో కూడా ఇదే సిస్టాన్ని ఫాలో అవుతారు. ఒక సింపుల్ న్యూమరిక్స్తో మనం ఎంటైర్ మొత్తం సమరీ ముందుగానే తెలుసుకోవచ్చు. కార్ నడిపే వాళ్ళకి డాష్ బోర్డులు అన్ని తెలుసుకున్నట్లు తెలుసుకోవచ్చు. ఇందులో మనకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం చెప్తూ ఉంటారు. ఇలా చూడండి, ఆదాయం 11, వ్యయం కూడా 11. అమ్మో, అంటే సమానంగా ఉంటుంది. ఓకే, ఎంత వస్తుంది అంత ఖర్చు అయిపోతుంది. ఎక్కువగా మేల్చడానికి నో సేవింగ్స్ అన్నట్లు ఉంటుంది. చూడండి, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అమ్మో, అవమానం పెద్ద ప్లేస్ తీసుకుంది. అంటే 9 మంది వీళ్ళు చుట్టూ ఉంటే 3 మాత్రం వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. మిగతా 6 వదిలిపెట్టి వెళ్ళిపోతారు. విమర్శించి పోతూ ఉంటారు, అవమానించి పోతూ ఉంటారు. అవమానించే వాళ్ళ దగ్గర మీరెందుకు ఉంటారు? ఒకటి వాళ్ళని వెళ్ళిపోవాలి, రెండోది మీరన్నా పోవాలి. అసలే సింహరాశి వాళ్ళు కరెక్ట్. సింహరాశి వాళ్ళకి అన్నట్టు ఆ గాంభీర్యం అది ఉంటుంది. పోతావా ఇల్లు, ఇంకా నచ్చలేదు నేను వెళ్ళిపోతాను. అక్కడ ఉండేది చేసేది అయితే వీళ్ళకి తత్వానికి పడదు అసలు. సో వీళ్ళకి ఇది చూసిపోతుందండి. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఇంకొక ముక్క కూడా తర్వాత చెప్తాను. అయితే ముందు వీళ్ళకి ప్లానెట్ పొజిషన్ చూద్దాం. ఈ సింహరాశికి సంచారం వాళ్ళకి వీళ్ళకి మీనంలో వచ్చేటప్పటికి ఉగాది పండుగ నుంచి శని ఉన్నారండి. గురుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో మే 14 నుంచి మే 18వ తారీఖున రాహు కేతులు కూడా కుంభరాశిలోకి, వీళ్ళకి సింహరాశులకు కేతు ఎంటర్ అవుతున్నాడు. అంటే వీళ్ళ రాశిలోకి కేతు వస్తున్నారండి. ఎదురుగా వచ్చేటప్పటికి రాహు ఉంటూ ఉన్నారనమాట. ఈ యొక్క ప్లానెటరీ కాంబినేషన్, ఈ మేజర్ యొక్క గ్రహస్థితిని కనుక చూసుకుంటే మనకి వెరీ సింపుల్గా చెప్పుకోవాలంటే దీన్ని లఘు గోచారం అని కూడా చెప్తూ ఉంటారు. వెరీ సింపుల్గా 3 మొక్కల్లో చేసే ఎందుకు సుత్తొద్దని చెప్తూ ఉంటారు కొంతమంది. వీడియో ఎక్కువ చూడరు. ఈ ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత వీడియో కట్ చేసేసుకోవచ్చు మనం చెప్తున్నాను అనమాట. ఇందులో ఈ లఘు గోచారం, సూక్ష్మ గోచారం కనుక చూసుకుంటే వీళ్ళకి 8th హౌస్లో శని, 11th హౌస్లో గురు, తర్వాత రాహు కేతులు 7th హౌస్, 1st హౌస్లో ఉండటం వల్ల మనకేం చెప్తారంటే మహర్షులు స్వల్ప దుఃఖం, దుఃఖానిచనయం, స్థాన ప్రాప్తి, వాదం, హాని అని చెప్తారు. ఈ 4 ముక్కలని మొత్తం చెప్పేస్తారు. ఫస్ట్ ఏంటంటే 7వ ఇంట్లో రాహు ఉండటం వల్ల వాదం, ఆర్గ్యుమెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కేతు ఫస్ట్ ఇంట్లో ఉండటం వల్ల హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడాను ఒక బాధ కానివ్వండి, ఏదైనా విషయంలో లాస్, కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే బట్ ఆధ్యాత్మికంగా అయితే ఎక్కువ ఉంటారు అనమాట. వీళ్ళకి గురువు వచ్చేటప్పటికి ఈసారి యాక్చువల్గా వీళ్ళకి చాలా ధనాన్ని, తర్వాత స్థానాన్ని, స్టేటస్ని తీసుకురావాల్సిన గురువు వీళ్ళు న్యూట్రల్గా ఉంటారండి. ఇది ఒకటి బాగా ఆలోచించాల్సింది అనమాట. జనరల్గా 11th హౌస్లోకి రాహు చాలా బాగా యోగ్యతను ఇస్తుంది. కానీ వీళ్ళకి వేద అన్న కాన్సెప్ట్ ఉండటం వల్ల గురువు తటస్థంగా ఉంటారండి. గురువు వీళ్ళకి ఇవ్వాల్సిన మంచి రిజల్ట్స్ ఇవ్వలేకపోతారు. శని బాధ పెడుతూ ఉంటారు, రాహుకేతులు కూడా బాధ పెడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండవాలి. సింహరాశి వాళ్ళు సింహంలాగా దేనికి చిన్న తాటాకు చెప్పలకు భయపడినట్టుగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతున్నా కానీ గమనించుకోకుండా స్థిరంగా ఉండాల్సిన మాసం ఇది. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే వీళ్ళకి శని మాసం ఎక్కడ సంవత్సరమేగా ఈ సంవత్సరం కరెక్ట్. సో ఈ శని వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో దీన్ని అష్టమ శని అంటారండి. అష్టమ శని వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు పెడుతూ ఉందండి. సో ఈ రాశి వాళ్ళకి ఒక రీసెర్చ్ చేయమని నేను చెప్పేసి అడుగుతున్నాను. మీరు కర్కాటక రాశి వాళ్ళని, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒక 6, 7, 8 మందిలో 9 మందిలో ఒక ఇంటర్వ్యూ లాగా చేయండి. లాస్ట్ 2.5 years వాళ్ళకు కూడాను అష్టమ శని ఉంది. అయితే ఇప్పుడు అష్టమ శని వెళ్ళిపోతుంది, వాళ్ళకి హ్యాపీ డేస్ రాబోతున్నాయి. అయితే ఆ శని వీళ్ళకి పట్టుకోబోతుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని పట్టుకోబోతుంది. మరి ప్రాక్టికల్ గా మనం కొన్నిసార్లు నమ్మం కదండి. అందుకని చెప్పేసి రియలిస్టిక్ గా మీకు తెలిసిన పక్కన వాళ్ళల్లో ఫ్రెండ్స్ లో ఎవరైనా గనక కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఒక 6, 7 ఒక ఇంటర్వ్యూ లాగా చేసే ఫీడ్బ్యాక్ తీసుకోండి.
ఓకే. తీసేసుకొని ఇందులో పోస్ట్ చేయమనండి, మన ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం నిన్ననే చెప్పుకున్నాం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది. ఎస్. సో కర్కాటక రాశి వారికి ఇదివరకు చెప్పింది కంపేర్ చేసుకుంటే మీకు ఒక నమ్మకం కుదురుతుంది. ఆ తర్వాత సురేష్ బాబు గారు ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్పింది మీకు ఎంతవరకు అప్లికబుల్ అవుతుందో మీకే అర్థమైపోతుంది. మీరు పార్ట్ ఆఫ్ ది రీసెర్చ్. యంగర్ జనరేషన్కి మనకు తెలుస్తుంది కదా, మన రాష్ట్రాలు మనకి ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఇది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, ఆకాశంలో ఎగిరిపోవద్దు, భూమి మీద ఉండండి, రిస్కీ పనులు చేయొద్దు, ఆధ్యాత్మికంగా ఉండండి అని చెప్తున్నాం అనమాట. ఇదే చెప్తూ ఉంటాం, రెమెడీస్ అదే ఉంటుంది. ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది చేస్తే లైఫ్ స్మూత్గా ఉంటుంది. ఇది తెలవకపోతే బ్లైండ్గా వెళ్ళిపోయేసి ఇబ్బందులు పడిపోయేసి డబ్బులు కోల్పోయి టైం కోల్పోయి మానసిక ఒత్తిడి ఎంత అండి అది లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం మిస్టేకులు చేసుకుంటూ పోతే లైఫ్లో ఏం ఎంజాయ్ చేస్తాము. అందుకని వీళ్ళకి రియల్ టైం ప్రూఫ్ కావాలంటేనండి వాళ్ళ చుట్టూ ఉన్న ఒక 10 మందినో 6 7 కర్కాటక రాశి వాళ్ళకి అడిగి లాస్ట్ 2.5 years మీకు అష్టమశని నడుస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారా లేదా అని చెప్పేసి రీసెర్చ్ లాగా చేసేసి ఇందులో పెట్టేశారు అనుకోండి, వాట్సాప్లోను వాటిలోనూ లేకుంటే మన కామెంట్స్లో చూసేవాళ్ళు చూసేసి ప్రికాషన్స్ తీసుకుంటారండి. అందుకని మనకి మహర్షులు మనకి ఏం చెప్తారంటే సహనాభవతు సహ వీర్యం కరవావహై. దాని మీనింగ్ ఏంటంటే లెట్ us do టుగెదర్. ఏం చేసిన సహా మీన్స్ టుగెదర్ అండి. ఓకే, మనం ఒకళ్ళనొకళ్ళు రక్షించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి, అందరం కలిసి ముందుకెళ్ళాలి, ఎక్కడ ఫైట్ చేసుకోకూడదు అన్నదే మన యొక్క హిందూ యొక్క ఫిలాసఫీ, వేదాల యొక్క ఫిలాసఫీ. మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేయండి. కరెక్ట్. మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అనుభవాలు, మీ అనుభవాలు వాళ్ళని అనుభవం నుంచి దాటేసేలా చేస్తాయి. ఎగ్జాక్ట్లీ అది ఎంత పుణ్యం అండి వాళ్ళకి, 100% చాలా పుణ్యం కదండి. మనకి మంచి పని చేయాలంటే ఇదొక మంచి పుణ్యం. అందులోనే సింహరాశి వాళ్ళకి ఈ పని చేస్తే ఇంకా కలిసి వస్తుంది. ఎందుకంటే సింహరాశిలో ఒక రెమెడీ ఏంటంటే అష్టమ శని వాళ్ళకి, శని వచ్చేటప్పటికి మనకి వృద్ధుడండి. శనికి సేవ చేయటం చాలా ఇష్టం. అంటే మనకి దేవతలకు ఒక్కొక్కటి అంటే చాలా ఇష్టం అండి. అందులోనూ శనికి సేవ అంటే భలే ఇష్టం. టెంపుల్లో సేవ చేయటం, అనాథులకు సేవ చేయటము, తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ సేవా భావంతో కనుక శనికి బలి నచ్చుతుంది. అందుకని చెప్పేసి మీరు యాన్షియంట్ స్క్రిప్చర్స్ గురించి వర్క్ చేసి, మహర్షుల జ్ఞానాన్ని గురించి వర్క్ చేసి, దానికి సంబంధించిన రీసెర్చ్ చేసి, వేరే వాళ్ళకి వాళ్ళ మైండ్ని అప్లిఫ్ట్ చేసి వాళ్ళకి గైడెన్స్ కూడా ఒక సేవ. సో ఇది వాళ్ళకి పార్ట్ ఆఫ్ రెమెడీస్ కూడా. ఇలా మహర్షుల యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుకోవటం, చూసుకోవటం, ఆధ్యాత్మిక గురించి మాట్లాడటం కూడా ఒక రెమెడీ వాళ్ళకి. సో సింహరాశి వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఇది ఒక రెమెడీ కూడా అవుతుంది అనమాట. ప్లస్ వాళ్ళకి వాస్తవం కూడా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళకి అష్టమంలో కనుక శని ఉంటే ఏం చెప్తారంటే మన మహర్షులు నానా కార్య విరోధచ్చ వ్యాధి పీడాం ధనక్షయం అపమృత్యు భయం ప్రాప్తి రష్టమస్తే శనో భవేత్ అని మనకు చెప్తూ ఉంటారు మహర్షులు. సంస్కృతంలో ఏం చెప్తారంటే నానా కార్య విరోధచ్చ అంటే ఏ పని చేసినా కానీ ఆ పనిలో గొడవలు వస్తాయి. ఓకే. సో అందుకని అప్పటిదాకా బాగున్న భార్యాభర్తలు కొట్టుకోవటం, అప్పటిదాకా పార్ట్నర్స్ చక్కగా బిజినెస్ చేసిన వాళ్ళు గొడవలు పట్టము, అప్పటిదాకా బాస్కి ఎంప్లాయీస్ బాగున్న వాళ్ళు వాళ్ళ మధ్య గొడవలు రావటము, లేదంటే వీళ్ళు ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేసి వీళ్ళకి కస్టమర్స్కి గొడవ రావటం, ఇలా వచ్చేస్తూ ఉంటాయి. వ్యాధి పీడ, దీనితో పాటు వీళ్ళకి వ్యాధి ప్రాబ్లం కూడా అవుతుంది. ధనక్షయం, ధనం అనేది వీళ్ళు కరిగిపోతూ ఉంటుంది. ఇప్పటిదాకా వచ్చే ధనం ఫస్ట్ రాదు, వీళ్ళు ధనము కూడబెట్టుకున్నది కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇన్వెస్ట్మెంట్లు చేయటము, పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయటము, తర్వాత ధనానికి హెవీగా ఇన్వెస్ట్ చేయటము, వేరే వాళ్ళని నమ్మి డబ్బు ఇవ్వటము, ఇలాంటి పనులు చేస్తే ఆ ధనం మీకు రాదు, రిలేషన్షిప్ పోతుంది, మీరు వేరే అప్పులు చేసి మళ్ళీ వడ్డీలు కట్టలేక లైఫ్ అంతా పాడైపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని సింహరాశి వాళ్ళు మీ కొలీగ్స్ ఎవరైనా కానీ కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఫస్ట్ పోయేసి ఇంటర్వ్యూ చేసేసుకోండి. తర్వాత అపమృత్యు భయం, వీళ్ళకి అయ్యో మనం ఉంటామో పోతామో అన్న భీతి ఉంటుందండి. అది చాలా డేంజర్ అండి. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది, మన మైండ్ పర్సెప్షన్స్తో మారిపోతుందండి. లైఫ్లో మా లైఫ్ ఎంత చాలా స్మాల్ కదండి. ఏదన్నా నైట్ పూట జరిగితే ఉదయానికి లెగిస్తే ప్రపంచం కొత్తగా ఉంటుందండి. అందుకని ఇలా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకి 10th హౌస్లో 5th హౌస్లో శని దృష్టి కూడా ఉండటంతో గెయిన్ లెస్, ఏదైనా కనుక పని మనం సంపాదించుకుందాం 10 రూపాయలు అని మనం ట్రై చేస్తే అందులో మనకు ఆదాయం రాదు. లేబర్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. నేను ఎక్కువ మందికి ఇదే చెప్తున్నాను. అంతకుముందు ఒక ఫోన్ కాల్తో అయ్యే పని ఆ ఫోన్ కాల్ ఎత్తరు మీది. రెండోది మీరు 10 సార్లు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కానీ పని అవుతుంది. మీకేంటి ఇప్పటిదాకా నాకు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి, ఈ టైప్ డిగ్నిటీ అదంతా వదిలేసుకోవటం. ఇంకా పని కావాలంటే పని మీద కాన్సన్ట్రేట్ చేయటం, ఎదుటి వాళ్ళు ఏంటి పని అవుతుందా లేదన్నది మాత్రమే ఫోకస్ చేసుకోవాలి. అంతేకాకుండా మనీ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ టైంలో వీళ్ళు జాబుని కోల్పోవటము లేదంటే జాబ్ చేంజ్ అవ్వటం సంథింగ్ అనేది నెగిటివ్గా అయితే జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా 5th హౌస్లో దృష్టి ఉండటం, తర్వాత లవ్ ఫెయిల్యూర్ లాంటివి, రొమాన్స్ ఫెయిల్యూర్ లాంటివి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పిల్లలకు కూడా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టమ శని అంటే ఏంటంటే అష్ట కష్టాలు అంటారు. అష్ట కష్టాలు అంటే ఏంటంటే ధనం పోవటం, తర్వాత మానవమానం పోవటం, హెల్త్ పోవటం, తర్వాత ఎవరిని మాట వినకుండా ఉండటం,
అన్ని రకాలుగా, అన్ని రకాల కష్టాలు అనమాట, అన్ని ఎమోషన్స్ మీ మీద బ్లేమ్స్. నేను శ్రీరామచంద్రుడు మంచివాడు అనుకో, నాకు తెలుసు అది, బట్ చూసేవాళ్ళు ఎన్ని పనులు చేసి వస్తున్నాడు బాబు అనుకుంటారు. అంతే కదండి. మనకి అవమానం అంటే అంతే కదా, నువ్వు ఎక్కడ దొంగతనం చేసుకొచ్చావు, ఎక్కడ చూసి వచ్చావు, ఇంకా రకరకాలు వచ్చేస్తాయండి, రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. కష్టపడి తన ఏదో సంపాదించుకుంటే ఏ పాడు పని సంపాదించాడు అనుకుంటారు. అలాంటివన్నీ అది మనకేమంటారు అవమానాలు అనమాట. ఇవన్నీ అష్ట శని ఉండటం వల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు రెమెడీస్ చాలా చక్కగా చేసుకొని ఫస్ట్ ఇది తెలుసుకోవాలి, ఇలా ఉంటుంది అని తెలుసుకోవటం ఒక పెద్ద రెమెడీ. మనకి జ్యోతిష శాస్త్రంలో పంచాంగ శ్రవణము, తర్వాత ఇది ఏంటనే ఒక రెమెడీ అండి. గుళ్ళల్లో చెప్తారు ఇది పవిత్రమైనది, ఇది మనకి ఉగాది పండుగని టెంపుల్స్లో చెప్పుకుంటాం. ఎందుకంటే ఇది దైవ జ్ఞానం అండి, మహర్షులు ఇచ్చిన జ్ఞానం. మహర్షులు బ్రహ్మ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకుని మహర్షులు మనకి ఇచ్చారు. మనం హ్యాపీగా ఉండటం గురించి క్లూస్ ఇస్తున్నారు వాళ్ళు. వాటిని ఫాలో అవుతూ మనం జాగ్రత్తగా రెమెడీ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు, అట్లీస్ట్ తెలుసుకోవాలి. తర్వాత వీళ్ళకి గురువు కూడాను యాక్చువల్గా 11th హౌస్లో ఉండి చాలామంది మిస్టేక్ చేసుకుంటారు. 11th హౌస్లో గురువు చాలా లాభప్రదంగా ఉంటుందని. కానీ ఈసారి గురువు వీళ్ళకి 11th హౌస్లో ఉన్న సరైన రిజల్ట్ ఇవ్వరండి. యాక్చువల్గా అయితే గురువు వీళ్ళకి వంశాభివృద్ధిని, తర్వాత స్వతంత్రాన్ని, విజయాన్ని, శత్రువుల మీద గెలవటాన్ని, మంత్రసిద్ధిని, ఇవన్నీ గురువు యాక్చువల్గా ఇవ్వాలి వీళ్ళకి. కానీ వేద ఉండటం వల్ల గురువు తటస్థమయంగా ఉంటారు, అవన్నీ ఇవ్వరు అనమాట. అవన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. అందుకని వాళ్ళకి గురువు రావాల్సిన ఫలితం అయితే రాదు. కానీ 3వ ఇంటి 7వ ఇంట్లో వల్ల కొంచెం దృష్టి ఉండటం వల్ల ఈ టైంలో వీళ్ళకి బ్రదర్స్ దగ్గర నుంచి మంచి హెల్ప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది వచ్చేటప్పటికి గురువు వల్ల వీళ్ళకి వచ్చే మనకి రిజల్ట్ అని చెప్పుకోవాలి. అయితే 7వ ఇంట్లో రాహు కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, ఇది కూడా మనకి అంత అనుకూలమైన టైం కాదు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రాహు కూడాను 7వ ఇంట్లో ఉండటం వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి మహర్షులు ఏం చెప్తారంటే సర్వధన ఫలం స్వల్పం, సర్వధాన్య ఫలం స్వల్పం. మనం ఏదైనా కనుక పర్టికులర్గా రైతులు కనుక ఏదైనా పంటలు కనుక పండిస్తూ ఉండే వాళ్ళకి ఆదాయం చాలా చాలా స్వల్పంగా వస్తుంది. బాగా హార్డ్ వర్క్ చేసినా కానీ ఆదాయము కొంచెం వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మన ఎక్స్పెక్టేషన్స్ అది విధంగా తగిన విధంగా రిజల్ట్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ప్రమోషన్స్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు, జాబ్ చేంజ్ అయితే శాలరీ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు, మనకి హెచ్ఆర్ఓలు హైక్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు, పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఇవంతా. వాటిలో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా తక్కువగా వచ్చేసింది. ఏంటి మనం జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోదామా, ఎంత కష్టపడ్డాను, ఇదేంటి కొంచెం హైక్ ఇచ్చారు, ఈ టైప్ డిస్సాటిస్ఫాక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గమనం వృధా. వీళ్ళకి ఈ టైంలో ఎక్కువగా బాగా తిరుగుతానండి. ఇందాక నేను చెప్పాను, ఇంతకుముందు ఒక ఫోన్ కాల్తో అయ్యే పని ఫోన్ ఎత్తరు, వీళ్ళు 10 times తిరిగితేనే పని అవుతుంది. అందుకని చెప్పేసి గమనం వృధా. వీళ్ళు కనుక ట్రావెల్స్ చేసినా, తిరిగినా, ఏది చేసినా కానీ అదంతా వేస్ట్ అయిపోతుంది, రిజల్ట్ రాదు, ఫ్రస్ట్రేషన్స్తో ఉంటారు. అంతేకాకుండా కరపాదాంగుళై కుష్టి అని చెప్పేసి కొంచెం కాళ్ళకు కానీ చేతులకు కానీ కొంచెం చర్మ వ్యాధులు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇరిటేషన్లు ఇట్లాంటివి డెవలప్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా రాహుకి మనకి 3 గ్రహాలు ఈ ముందు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ప్లానెట్స్ ఇచ్చే క్లూస్ అండి. మరి నక్షత్రాల ప్రకారమైన కొంచెమైనా ఉపశమనం ఉందా? నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే ఇందులో మక, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో మనకు మక నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ 3 విషయాలు చాలా బాగుంది, ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ఏ విషయంలో బాగుంటుందంటే వీళ్ళకి రాజసమాన సౌఖ్యము, చక్కగా లగ్జరీకి సంబంధించిన విషయాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, బాగా ఎంజాయ్ చేసేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సింహరాశి కదండి, సింహం ఎప్పుడు కింగే కాబట్టి రాజసమాన సౌఖ్యం, దాన్ని మాత్రం ఎక్కడ వీళ్ళు తగ్గరు. తర్వాత పట్టాభిషేకం, మంచి ఈ టైంలో హైలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పొజిషన్లు కానివ్వండి, ప్రమోషన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇవి 2 పాజిటివ్ అయితే. నెగటివ్ ఎక్కడ ఉంటుందంటే ధన నష్టం. కొంచెం మీకు మొదటి నుంచి చెప్పుకుంటున్నా, ఫైనాన్షియల్ రూపాయి తీస్తే బయటకు వెళ్ళిపోతుందండి, ఇంకంతే మొత్తం లాక్ చేసి లోన పెట్టేసుకోవాలి. ఇంకా వీలైతే డబ్బులు గిబ్బులు అంతా ఎవరికైనా ఉంటే మిసెస్ కానీ ఎవరికైనా పెట్టేసుకుంటే, లేదంటే ఎవరికైనా ఇచ్చేసుకుంటే, డబ్బు లేదు బాబు నేను నా దగ్గర అన్నట్లు కూర్చుంటే ఇంకా మంచిది. డబ్బు పోతుంది, ప్లస్ అవమానాలు కూడా వచ్చేస్తాయి. ఇంకా ధన నష్టం. తర్వాత భయం ఎందుకు వస్తుందంటేనండి, శని వల్ల భయం వస్తుందండి. అయ్యో ప్రతిదీ పోతుంది ఏంటి, ఎప్పటిదాకా నేను చాలా సహజంగా కదండి ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నా, నేను ఎందుకు ఆగిపోయాను, ఏమవుతుంది అని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి 2 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి. తర్వాత వచ్చేప్పటికి పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజసమాన సౌఖ్యం చక్కగా ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, పట్టాభిషేకం ఉంటుంది. 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలండి. వీళ్ళు ఏప్రిల్ 10th వరకు వీళ్ళు తలపెట్టిన ఒక పని కానీ ప్రాజెక్ట్ కానీ రిజల్ట్ రాకుండా ఆగిపోయి కొలాప్స్ అయ్యే ప్రాబ్లం ఉంది. క్రైసిస్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు, మరణ తుల్యం అంటారు అనమాట. అంటే వీళ్ళు చనిపోతారని కాదు, శారీరకంగా వీళ్ళ థాట్స్ కానీ వీళ్ళు కనిపెట్టిన వర్క్ కానీ దాంట్లో రిజల్ట్ లేక క్లోజ్ డౌన్ చేసేద్దాం, షట్ డౌన్ చేసేద్దాం,
రిలేషన్షిప్ కూడా ఇది వర్కౌట్ అవ్వట్లేదు, బ్రేక్ చేసేసుకుందాం, ఈ టైప్ ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. మరణ తుల్యం అని చెప్తారు, అంటే భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శని వల్ల చాలా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడాను మరణ తుల్యం, ఇందాక చెప్పిన విధంగా రాజసమాన సౌఖ్యము, ధనలాభము, ధనవృద్ధి, పట్టాభిషేకం చాలా బాగుంది. వీళ్ళకి నిరోగము, హెల్త్ ఎక్కువ విషయంలో కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. రెండు విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి, భయపడుతూ ఉంటారు ఫ్యూచర్ ఎలా ఉంటుందో. రెండోది వచ్చేటప్పటికి June 14th వరకు వీళ్ళు తలపెట్టిన ప్రోగ్రామ్ కానీ ప్రాజెక్ట్ కానీ అందులో రిజల్ట్ రాక దాన్ని క్లోజ్ చేయడం కానివ్వండి, బ్రేక్ చేసుకోవటం కానివ్వండి, రిలేషన్షిప్స్ ఇవన్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. రైట్. సో మరి వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి లిస్ట్ ఆఫ్ రెమెడీస్ చాలా చేయాలండి. ఫస్ట్ వీళ్ళకి అష్టమ శని బాగా ఇబ్బంది పెడుతుంది, ఇది తెలుసుకోవటమే ఫస్ట్ రెమెడీ. ఓకే. రెండోది ఎందుకు శని బ్రాడ్గా చూస్తే ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారంటే రెండు ప్రాబ్లమ్. శని అనే దానికి సాంస్క్రిట్ ఇంగ్లీష్ మీనింగ్ ట్రాన్స్లేట్ చేస్తే లేట్, LATE, లేట్ అంటే ప్రతిదీ లేట్ అవుతుంది, డబ్బు రావటం లేట్ అవుతుంది. అంతకుముందు 10 daysకి వచ్చేది 40 daysకి వస్తుంది. తర్వాత పెళ్ళి లేట్గా అవుతుంది, తర్వాత ప్రాఫిట్స్ లేట్గా వస్తుంది, సేల్స్ లేట్గా వస్తుంది, అన్ని లేట్. వీళ్ళు ఏమనుకుంటారంటే నా ముందు ఉన్న వాళ్ళు అంతా నాకంటే పక్కన వాళ్ళంతా బాగా వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడ ఆగిపోయాను, ఏమవుతుంది ఏంటి అర్థం కాదు. అప్పటిదాకా 10 daysకి వచ్చే టర్న్ ఓవర్ 40 daysకి రావటం, కాస్ట్ పెరిగిపోవటం, టైం ఎక్కువ అవటం, ల్యాప్స్ అవటం, ఇది అవుతూ ఉంటుందండి. ఇది గమనించుకోవటమే ఫస్ట్ రెమెడీ. రెండోది వీళ్ళకి శని మనకి మంత్రం హనుమాన్ చాలీసా ఇస్ ది బెస్ట్ రెమెడీ, అందరికి మనకు దొరుకుతుంది. రెండోది ఆంజనేయ స్వామి గుడికి ప్రతి శనివారం కంపల్సరిగా వెళ్తూ ఉండాలి. తర్వాత శని త్రయోదశి రోజున మనకి శనికి వాళ్ళ స్వహస్తాలు, దాన్ని ఇప్పుడు వాళ్ళ స్వహస్తాలు చేయమని చెప్తానండి. ఏది చేసినా పూజ కానీ జపం చేసినా మంత్రం చేసినా కానీ దాని యొక్క పవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. తర్వాత వీళ్ళు కనుక శని త్రయోదశిన శనికి మూర్తికి తైలాభిషేకం కనుక చేస్తే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత తిరుపతి వాళ్ళు కనుక వెళితే నేను ఎక్కువ నడిచి వెళ్ళమని చెప్తూ ఉంటానండి, ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనకి శనికి ఫిజికల్గా కష్టపడటం అంటే చాలా నచ్చుతుంది. అలా నడిచి కనుక ఎక్కేసి తిరుపతిలో ఒక రోజు నైట్ స్టే చేసి మళ్ళీ చక్కగా మళ్ళీ నడుచుకుంటే దిగు కనుక వచ్చేసి ఆధ్యాత్మికంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది, అది చిన్నది 4-5 లైన్లే ఉంటుందండి, మనకి నెట్లో దొరుకుతుంది. ఇది తీసుకొని సూర్యాస్తమము సూర్యోదయం ఈ 2 టైంలో కనుక భక్తి కనుక చదివితే శని పెట్టే బాధలు ఆల్మోస్ట్ వీళ్ళకి 70% ఉపశమనం వస్తుందండి. అంటే 100% రాదు, ఎందుకంటే శనికి వరం ఉంది. ఈవెన్ శివుని కూడాను కైలాసం నుంచి తీసుకొచ్చి చెట్టుతోరలో కూర్చోబెడతాడండి. అందుకని శని బాధలు ఎవరికి పోవండి, ఎట్లాంటి వాళ్ళైనా సరే అనుభవించాల్సిందే. ఎందుకంటే నాకు కాల్స్ వస్తాయి అనుకో కొంతమంది, మనం ఏమనుకుంటాము వీళ్ళు పెద్ద పొలిటీషియన్లు, C-level ఎగ్జిక్యూటివ్స్, CEOs చూడంగానే చాలా పెద్ద ఇవన్నీ ఉంటాయి, రాజయోగాలు ఇవన్నీ ఉంటాయి. చూస్తే అష్టమ శని ఉంటుంది, మనం ఏమనుకుంటాం వాళ్ళ ప్రాబ్లమ్స్ లేవనుకుంటామండి, కానీ యాక్చువల్గా ఇవి ఉంటాయి కూడా, ఇవే ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ప్రాబ్లమ్స్ ఈ స్టేట్మెంట్లు సేమే, వాళ్ళ హైయర్ లెవెల్లో ఉంటాయి, వీళ్ళకి లో లెవెల్లో ఉంటాయి, అంతే కానీ ఉంటాయి. అందుకని చెప్పి శనికి ఇవి చేసుకుంటూ ఉంటే ఉపశమనం 70% వస్తాయండి, 30% మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. దానికి కూడా మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే శని అయితే ఎప్పుడు సేవ ఎక్కువ చేయాలండి. సేవ ఇవి వచ్చే 2.5 years ఎంత సేవ్ చేస్తే మీకు అంత ఫ్యూచర్లో మొత్తం తిరిగి రిటర్న్ వచ్చేస్తుందండి. తర్వాత గురువుకి సంబంధించి ఇలా న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ కానివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కనుక మనకి కోటప్పకొండ దగ్గర దక్షిణామూర్తి అవతారంలో గుంటూరు దగ్గర కోటప్పకొండ అండి, అక్కడ కనుక విజిట్ చేసుకొని అక్కడ కనుక టైం స్పెండ్ చేసి కనుక అక్కడ పీరియాడికల్గా వెళ్తూ ఉంటే కనుక, లేదంటే అక్కడ మనకి హోమం ఒకటి చేస్తారు బృహస్పతికి సంబంధించిన గురువారం సామూహికంగా, అందులో చాలా తక్కువ రేట్ కూడా దేవస్థానం వాళ్ళు మంచి ఫెసిలిటీ ఇచ్చారు. అది కనుక చేసుకుంటూ ఉంటే ఆ గురువుకి సంబంధించిన దోషం అంతా పోతుందండి. వీళ్ళకి రాహు కూడా అంత అనుకూలంగా లేరండి, 7th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఓం ధూమ్ దుర్గా అని మంత్రాన్ని చదువుకోవటం ఎక్కువ సార్లు. విజయవాడ కనక దుర్గమ్మ మనకు ఉన్నారనమాట, మనకి ఆంధ్రలో వాళ్ళకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చిన మహా అదృష్టం ఏమంటే గొప్ప పుణ్యక్షేత్రాలు ఇక్కడే ఉండటం అనమాట. ఇక్కడ తెలుగు వాళ్ళు కష్టపడకూడదని చెప్పేసి ఇచ్చారండి, అట్లీస్ట్ మనం అవి యూటిలైజ్ చేసుకోవాలండి. వాటికి వెళ్ళిపోయేసి దర్శనం చేసుకుని వచ్చేది కనుక ఇవన్నీ చేస్తే చాలా వరకు ఉపశమనం వస్తుందండి, అద్భుతంగా ఉంటారు. వెరీ నైస్ అండి. మరి కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండాలని ఒక దిశానిర్దేశం సూచించారు. చాలా సంతోషం సురేష్ గారు, ధన్యవాదాలు.